నీకున్న ప్రతి సమస్యలో నా దేవుడు తొలగించుదును గాక. ఎప్పుడో తెలుసు నీవు దావీదు వలె ఆ మనస్సు, ఆ హృదయం, ఆ చూపు, ఆ మనస్సు మార్చబడినప్పుడు దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కొండల్లో గుట్టల్లో ఉన్న గొర్రెలు కాసిన దేవుని ప్రేమని విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు మంచి ఈ జీవ గ్రంథం అందే చదువుకుంటానికి మంచి మంచి వర్తమానాలు మన ఎదుట ఉన్నాయి. నేను నిజంగా చెప్తున్నాను, ఈ జీవ గ్రంథం తెరవబడినప్పుడు ప్రతి ఒక్క ఆత్మ పట్టబడింది. ఇది మూతపడి ఉంటే ప్రతి హృదయం కూడా తుప్పు పట్టుకుపోద్ది. ఇది తెరిస్తేనే ఆ తుప్పు అనేది మనల నుండి తొలగిపోతూ ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం. అదేనన్నా రేడియోలో చెప్పేవారు మెసేజ్. ఆయన పేరు ఆర్ఆర్ మూర్తి గారు. ఆయన బైబుల్ అంటేనే అసహ్యం వేసేదట. వాళ్ళు ఇతర దేశ వాళ్ళకి దీన్ని తెలుగులో తర్జుమానం చేస్తాకి వెళ్ళేవాడంట. ఆ బైబుల్ పట్టుకుంటే ఆయనకు అసహ్యంగా ఉండేదంట. అప్పుడు అది చదవంగా ఆయనలో ఉన్న తప్పులన్నీ కనబడుతున్నాయి అంట. ఈరోజు ఆయన విదేశాలకి గొప్ప సేవకుడిగా ఉన్నాడండి. ఆయన ఒక ప్రేమలో హల్లెలూయా. మన ఎదుటి జీవ గ్రంథం ఉండి కూడా మన హృదయంలో ఉన్న ఈ తుప్పుని, డాగుని, మచ్చల్ని తుడిసి వేసుకోలేకపోతున్నాం. ఒక ఆదివారం వస్తే కాదు దీన్ని దుమ్ము దులిపేది. ప్రతిరోజు కూడా నీ హృదయంలో ఉన్న ఆ దుమ్ము తుడిసి పెట్టబడుతురుగా. హల్లెలూయా. ఏదన్నా ఒక వస్తువు మీద దుమ్ము పడితే మనం ఇంట్లో వాళ్ళందరికీ కసిరి నీ కళ్ళు కనబడతలేదా, దుమ్ము ఎలా పట్టిందని దాన్ని శుభ్రంగా తుడిచి చక్కగా పెడతాం. నీ హృదయంలో ఉన్న దుమ్ముని ఎవరు తుడుస్తారు? ఆ దుమ్ము తుడవాలి అంటే ఈ గ్రంథంలో తెరవబడాలి. దేవుని స్తోత్రం. చదువు నాన్న త్వరగా నేను ముగించేస్తాను. ఆ దినమందు దేవుని స్తోత్రం. త్వరగా వచ్చడానికి ఏం చేయాలంట? ప్రయత్నం చేయాలంట. దేవుని వాక్యాన్ని వినాలంటే చాలామంది కష్టపడుతుంటారు, ఇష్టపడరు. ఎందుకంటే దేవుని మాటలు హృదయంలోనికి దూసుకుని వెళితే ఎక్కడ నాలో ఉన్న తుప్పు వదిలిపోతుందని దేవుని మందిరంలో కూర్చుని ఆయన మాటలు వినటానికి ఇష్టపడరండి. దేవుని స్తోత్రం. చూడండి, చాలా మందిరాల్లో కానీ మీటింగుల్లో కానీ ఏం చేస్తారో తెలీదు. లోపలికి వెళ్తారు, బయటకు వస్తారు, అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు. వాక్యం చెప్పాయని బాగానే వాక్యం చెప్తా ఉంటారు. కానీ ఆ మీటింగ్ పెట్టిన వ్యక్తులు మాత్రం వాక్యం ఏం చెప్పారో కూడా తెలీదు. హల్లెలూయా. ఏమంటావు? అబ్బా మీటింగ్ బాగా జరిగిందా? బాగా. అబ్బా ఏం జనం, ఏం భోజనాలు, అసలు ఏం వెరైటీలు, ఎక్కడా చూడాల. ఇవి చెప్తారు తప్ప ఆయన చెప్పిన మెసేజ్ ఎవరైనా చెప్పగలుగుతారా? అయ్యా మేము మీటింగ్ పెట్టే మెసేజ్ ఎలా ఉంది, దైవజనులు ఏం చెప్పారని అసలు ఒక దైవజనుడు కూడా అడగరు. ఏమంటారు? మా మీటింగ్ బాగుందా, జనం బాగా వచ్చారా? హల్లెలూయా, హల్లెలూయా. జనం వచ్చారా, నువ్వు పెట్టిన పదార్థం బాగుందనేది కాదు, దేవుని మాటలు ఎంత ఉన్నాయి అనేది కావాలి. దేవుని స్తోత్రం. అది కీర్తనలు ఒక మాట చూసుకొని ముగించేద్దాము. కీర్తన గ్రంథం 127వ కీర్తన చదువుకున్నాం. పుట్టినరోజు పాప ఎక్కడున్నా రావాలి. నేను ముగించేస్తున్నా. దయచేసి ఎవరు బయట ఉండవద్దు. దేవుని మాటలు వినటానికి వేగిరపడి రావాలి. చాలన్నా. హల్లెలూయా. ఇప్పుడు యవ్వన
కాలంలో పుట్టిన పిల్లలు ఎలాంటి వారంట? బలవంతుని చేతిలో బోండపు పొలు లాంటి వారంట. కుమారులు యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం. హల్లెలూయా. ఆయన మంచి మాటని చదివిస్తున్నాడు. నేను చాలామందిని చూస్తూ ఉన్నాను ఏదైనా. ఎందుకనంటే ప్రియ సహోదరి సహోదరుడా, పెండ్లు అవటంగానే చాలామంది కూడా దేవుడిచ్చిన బహుమానాన్ని ఏం చేస్తున్నారంటే కోల్పోసుకుంటున్నారు. మేము అనుకుంటున్నాము ఇప్పుడు మాకు పిల్లలు అక్కర్లేదనుకుంటున్నాము అని. నాకు మొన్న ఒక రోజున ఒక ఆమె చెప్తుంది, పిల్లలు అప్పుడే వద్దంట, పిల్లలు అక్కర్లేదంట. ఇక్కడ వాక్యం ఏం చదివిస్తుందంటే దేవుడు ఇచ్చిన బహుమానం అంటే. హల్లెలూయా. ఆయన ఇచ్చిన బహుమానము, కుమార్తెలు యెహోవా ఇచ్చిన బహుమానము. యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణపు పొలలాంటి వారు. దేవుని స్తోత్రం. నా శరీరం ముడత పడిపోతుంది, నా అందం పాడైపోతుంది, నాకు అప్పుడే పిల్లలు వద్దులే అన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం అండి. చూడండి, నీకు ఎంత ఉన్నా సరే, నీకు ఆస్తి ఎంత ఉంది, అంతస్తు ఎంత ఉంది, నీకు ఎన్ని బంగారం ఎంత ఉంది, ఎన్ని తులాలందని అడగరు. కానీ సొంతంగానే కాళ్ళకి మెట్లు మెళ్ళ తాడు చూసి అమ్మా నీకు పిల్లలు ఎంతమంది అంటారు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం అండి, దాన్ని కోల్పోకూడదు. అందుకని మొట్టమొదటిగా నేను ఒక మాట చెప్పి ముగించేస్తున్నాను. బిడ్డలు నడవవలసిన త్రోవలో నడిపించగల బాధ్యత ఎవరిదండి? తల్లి తండ్రిదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు క్రమముగా దేవుని మందిరములో ఉంటే నీ బిడ్డలు కూడా దేవుని మందిరములో పెరుగుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరుడా, చూడండి, ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు. ఎందుకంటే ఆ బిడ్డ కొరకు ప్రార్థన కలిగి ఉండాలి. వారి బిడ్డలు కూడా దేవుని యందు వర్ధిల్లబడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మ మా నాన్న సేవకురాలే, మేము ఎలా ఉండపర్లా, మా పిల్లలు సేవలో ఉంటారని అనుకోవద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు, వారు యవ్వన వయసు వచ్చే వారికి తల్లిదండ్రిగా మీరు కన్నీరు కార్చవలసిన బాధ్యత మీకు కొందే. దేవుని స్తోత్రం. యవ్వన కాలం వచ్చిన తర్వాత వారి కన్నీరు వారే ఖర్చుకుంటారు. వారి యవ్వన కాలం వచ్చే వరకు నీ బిడ్డల జీవితం కోసం తల్లిగా తండ్రిగా నువ్వు బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చిన స్వాస్థ్యం అండి. కొంతమంది తిడుతూ ఉంటారు, పనికిమాలిన వాడు, పనికిమాలిన దానివి. తల్లిదండ్రులు ఎంత బిడ్డలు లేనప్పుడు అయ్యా నాకు బిడ్డలు కావాలయ్యా, గర్భఫలం కావాలయ్యా అని ఏడ్చి మరి ప్రార్థన చేసి పిల్లలు పుట్టాక వాళ్ళ మాట తీరే భాష తీరే మారిందనుకో, పనికిమాలిన వాడా, పనికిమాలిన దానా. హల్లెలూయా. శాపను వచ్చిన వాళ్ళు మాట్లాడద్దు. నీకు చేతనైతే ప్రార్థన చేయి, నీ కుమారుల కోసం, కుమార్తె కోసం. అది ఎవరి కాలం వచ్చినా సరే, నువ్వు పనికి రానివాడు, దిక్కు లేనివాడివి, దేశదేమని అని తల్లిగా తండ్రిగా శపించవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను తల్లిదండ్రులకి చెప్తున్నాను, శపించేవారుగా ఉండవద్దు. దీవించండి, ఆశీర్వదించండి. దేవుని కృప మీ బిడ్డలకి కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దిన తెలిసి తెలియక నా తండ్రి ఆయన ఏ ఉద్దేశంతో నన్ను శపించాడో ఏమన్నాడో తెలియదు, కానీ ఆ శాపమే ఆ దీవునే నాకు నా దేవుడు దీవునికర్తగా మార్చాడు. దేవుని స్తోత్రం. అప్పుడు కరెంట్ ఎక్కువ వస్తాను ఫ్యాన్లు వేసి తూకునేవాళ్ళు కాదు. అందులో నేనంటే చాలా బాగా ప్రేమించేవాళ్ళు. ఇంటికి వెళ్ళి పనంతా చేసిన తర్వాత 2-1 గంటకి నాకు భోజనం పెట్టేవాళ్ళు. ఒక్కొక్కసారి 3 అయ్యేది, ఎందుకంటే ఇంకా నువ్వు పని పూర్తి చేయలేదు అనేవాళ్ళు. నేను పని పూర్తి చేసినప్పుడే నాకు ఆహారం. అలాంటిది నాకు